ఝాన్సీ గారు మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? సరే వెళ్దాం. ఆహా సార్, మేడం, మిమ్మల్ని ఇద్దరిని ఇలా చూస్తుంటే ప్రేమ పక్షుల్లా ఉన్నారు. రాజుగారు, సారీ మేడం, మీ ఇద్దరు ఫ్రెండ్స్ అన్నారు కదా, టంగ్ స్లిప్ అయ్యి స్నేహ పక్షులు అనబోయి ప్రేమ పక్షులు అన్నాను. అంతే మేడం, అంతే. జస్ట్ ఫ్రెండ్స్ అంటే సరిపోతుంది కదా, పక్షులు జంతువులతో పోలికలెందుకు? నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, మీ బిహేవియర్ ఏమీ బాలేదండి. అయ్యో, అంత మాట అన్నారేంటి మేడం? మీరు నన్ను తప్పుగా చూస్తున్నారు మేడం. మాకు మా సార్ ఎంతో, మీరు కూడా అంతే మేడం. కానీ నాకు ఇన్ని రోజులు కొన్ని డౌట్స్ ఉండేవి, అవి ఇప్పుడు క్లారిఫై అయ్యాయి. నేను నిజంగా చెప్తున్నా మేడం, మా సారు మీరు ఫ్రెండ్స్ మాత్రమే. ఝాన్సీ గారు, మనం ఫ్రెండ్స్ లాగే ఉన్నాం అంటున్నారు కదా, కాస్త ఎక్స్ప్రెషన్ మార్చండి. ఇలా మిమ్మల్ని చూస్తుంటే నాకే భయం వేస్తుంది. వాళ్ళకెలా ఉంటుంది చెప్పండి? అంటే అంటే ఏంటండి మీ ఉద్దేశం? అయ్యో ఝాన్సీ గారు ఏమీ లేదండి. సరే ముందు కార్ ఎక్కండి ప్లీజ్. డోర్ నేను తీసుకుంటాను కదా, మీరెందుకు తీస్తున్నారు? మీ కానిస్టేబుల్స్ ఏమో వాళ్ళకిష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, మీరేమో అదంతా చూస్తూ ఏం పట్టనట్టుంటున్నారు. ముందు డోర్ వేయండి, లేదంటే మన మధ్య ఏదో ఉంది అందుకే మీరు డోర్ తీశారో అనుకుంటారు. అరే ఎందుకలా సీరియస్ అవుతున్నారు? ఫ్రెండ్స్ కోసం ప్రాణాలు ఇస్తుంటారు, ప్రాణాలు తీస్తుంటారు. చిన్న కార్ డోర్ తీయకూడదా? అవసరం లేదు. మీ ఫ్రెండ్కి కాళ్ళు చేతులు బానే ఉన్నాయి, తను డోర్ తీసుకుని ఎక్కగలదు. ఓకేనా? క్లోజ్ చేయండి ముందు. ఝాన్సీ గారు లాక్ పడినట్టుంది. చూస్తూ నిలబడకపోతే మీ ఫ్రెండ్కి కార్ డోర్ తీయచ్చు కదా. ఏ మాటగా ఆ మాటే గానీ అమ్మాయిలు అన్ని సందర్భాలు వాళ్ళకి అనుకూలంగా మార్చేసుకుంటుంటారు. అరే ఏంటండి ఆలోచిస్తున్నారు? డోర్ తీయండి. పద. ఏసీపీ గారు కాల్ చేస్తున్నారేంటి? హలో సార్. ఎస్ సార్, 1 or 2 daysలో మీకు అప్డేట్ ఇస్తాను. ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేశాం. గౌతమ్ సార్ ఇక్కడే ఉన్నారే. ప్రియాంక మేడం గారు ఇప్పుడు వచ్చారేంటి? సార్ గేట్ తీరు సార్. ఎవరు మీరు? గేట్ తీరి. లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. మీ కార్ దొక్కనయ్యా. వదిలేదు లేదు. అయ్యా సారు, పెద్ద సారు, మా బిడ్డను మాకు ఇచ్చేయరు అయ్యా, మమ్మల్ని లోపలికి వదలండి అయ్యా. అయ్యా, సారు, పెద్ద సారు, మా బిడ్డను మాకు ఇచ్చేయరు అయ్యా. అయ్యా, మా బిడ్డను మాకు ఇచ్చేయరు అయ్యా. ఏమైందక్క? వంశీ, వాళ్ళు మళ్ళీ వచ్చినట్టున్నారు. వంశీ, నన్ను తీసుకెళ్ళిపోతారేమో. లేదక్క, నిన్నెవ్వరూ తీసుకెళ్లరు. లేదురా, మీకు తాతయ్య వాళ్ళు నన్ను పంపించేస్తారు. ఇంట్లో పిన్ని కూడా లేదు. కానీ అమ్మ ఉంది కదా.
నిన్ను పంపించిన అమ్మ చెప్పింది కదా. అవును, కానీ నాకు భయంగా ఉంది వంశీ. ఏం కదక్క, నువ్వు భయపడకు, నేనున్నాను కదా. నువ్వు పడుకో, పడుకో. బుజ్జు బుజ్జు బుజ్జు. సారు బయటికి రండి సారు. ఏ అరవకండి అయ్యా, ఇక్కడి నుంచి వెళ్ళండి. అయ్యా ఓసారి మమ్మల్ని లోపలికి వదలండి అయ్యా. వదలని చెప్పాను కదా, సార్ వాళ్ళు వస్తే నన్ను తిడతారు. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, వెళ్ళండి అయ్యా. కాదు కాదయ్యా, లోపల మా బిడ్డ ఉందయ్యా. వాళ్ళతో పాలు మాట్లాడి అయ్యా. ఏయ్, వెళ్ళమని చెప్తుంటే అర్థం కదా, వెళ్ళండి ఇక్కడి నుంచి. అయ్యా. వెళ్తారా లేదా? అయ్యా, సారు పెద్ద సారు, మా బిడ్డని మాకు ఇచ్చేయరయ్యా. అయ్యా, మా బిడ్డను మాకు ఇచ్చేయరయ్యా. ఒకసారి బయటికి రండి అయ్యా. రండి అయ్యా, ఓ పాలు బయటికి రండి అయ్యా. అయ్యా. సారు బయటికి రండి అయ్యా. సారు బయటికి రండి సారు. మా బిడ్డ లోపల ఉందయ్యా. అయ్యా మీతో మాట్లాడాలి, రండి అయ్యా. ధనంజయ్, మనకేంట్రా ఈ న్యూసెన్స్? నాన్న మీరుండండి, నేను వెళ్ళి మాట్లాడి పంపించేసి వస్తాను. ఆగరా, ఏంట్రా మాట్లాడేది? నేను కూడా వస్తాను పద. సారు బయటికి రండి సారు. సారు ఏ వెళ్ళండి అయ్యా ఇక్కడి నుంచి. ఓ తాపు మీతో మాట్లాడాలయ్యా, రండయ్యా. అయ్యా, దండాలయ్యా, దండాలయ్యా. దండాలయ్యా. హే, మళ్ళీ ఏంటి? అసలు ఎందుకు అరుస్తున్నారు? మరి మమ్మల్ని ఏం చేయమంటారు సారు? ఈ సెక్యూరిటీ లోపలికి రానిస్తలేడు, మీరేమో బయటికి రారాయే, ఎట్లా సారు? సెక్యూరిటీ వాళ్ళ లోపలికి పంపించు. ఓకే మేడం. సార్ సారు మీ కాలు మొక్తా సారు. సారు సారు అయినా మేం మాట్లాడుకుని చెప్తాము అన్నాం కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు? మాకు నమ్మకం పోయింది మేడం. ఏంటి? అవు మేడం, మీరు మా బిడ్డని ఏరేమో అనిపిస్తుంది, అందుకే వచ్చను.